నమస్తే. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ రాఘవ్ చద్దా ఒక సెన్సేషనల్ స్పీచ్ ఇచ్చాడు నిన్న పార్లమెంట్లో. నాకు అది నచ్చింది. అంటే చాలా రోజుల నుంచి మీరు కూడా చాలామంది నుంచి అనుకుని ఉంటారు. ఇదేంటంటే ఎమ్మెల్యేలు సరిగా పని చేయకపోతే వాళ్ళకు ఓటేసే హక్కు మాకున్నప్పుడు వాళ్ళని తీసేసే హక్కు మాకెందుకు లేదు? ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం ఇచ్చి సరిగ్గా పనిచేయకపోతే తీసేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ పదవి సరిగా మంచిగా లేకపోతే ముఖ్యమంత్రిని పడగొట్టేటువంటి హక్కు ఎమ్మెల్యేలకు ఇచ్చారు. రాష్ట్రపతిని తీసేసే హక్కు పార్లమెంట్కి ఇచ్చారు. గవర్నర్ని తీసేసే హక్కు ప్రెసిడెంట్కి ఇచ్చారు. ఇలా ప్రతి వాళ్ళని తీసేసే హక్కు ఉంది. కానీ ఎమ్మెల్యేలని ఎంపీలని ఈ 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నుకుంటే వాళ్ళని తీసేసే హక్కు ఎందుకు లేదు అనేది మీకు బాగా అనిపించిందిగా. ఒకసారి వినండి అతను ఏమన్నాడు, ఆ తర్వాత దాని గురించి విశ్లేషణ చేద్దాం. చూడండి. कि जैसे इंडियन वोटर के पास राइट टू इलेक्ट है, वैसे ही राइट टू रिकॉल भी होना चाहिए. अगर देश का मतदाता अपने नेताओं को हायर कर सकता है तो वो नेताओं को फायर करने की शक्ति भी उसे मिलनी चाहिए. ఏమన్నాడు అతను? ఓటేసేటువంటి అంటే ఒక నాయకుడిని ఎన్నుకునేటువంటి ఓటర్లకి ఆ నాయకుడిని తీసేసే హక్కు ఎందుకు లేదు? హైర్ చేసేటువంటి పవర్ ఉన్నప్పుడు ఫైర్ చేసే పవర్ ఎందుకు లేదు మీరు అని ఒక మంచి ప్రశ్న వేసాడు అతను. ఇంకా Sir, right to recall is a mechanism that empowers the voters to de-elect a neta representative before the tenure ends if he fails to discharge his or her ड्यूटी. सर, हम एमपी एमएलए चुनते हैं, उसके बाद अगर वो काम ना करे, अपने वादे भूल जाए, जनता से दूर हो जाए तो 5 साल तक इंतजार करने के अलावा जनता के पास कोई ताकत नहीं है. कोई కరెక్ట్ ప్రశ్న వేసాడు అతను. ఎవరన్నా ఒకరిని మనం ఎంప్లాయీ ఉద్యోగంలో పెట్టుకున్నప్పుడు అతను తీసేసేటువంటి హక్కు ఉన్నప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు అన్నప్పుడు ఒకసారి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్న తర్వాత అతను 5 సంవత్సరాలు అసలు పట్టించుకోకుండా తిరిగినా సరే అతన్ని రీకాల్ చేసే రైట్ ఎందుకు లేదు అనేది ఒక మంచి ప్రశ్న వేసాడు అతని పార్లమెంట్లో. इंटरिम प्रोविजन नहीं, कोई अकाउंटेबिलिटी नहीं, कोई परफॉर्मेंस रिव्यू नहीं, कोई करेक्टिव ऑप्शन नहीं. चुनाव से पहले అది మీరు ఉద్యోగం చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ రివ్యూ అని నెలలకి ఈ కంప్లీట్ చేశాడా లేదా అనేటువంటి రివ్యూ పెట్టడం, పర్ఫార్మెన్స్ చేయటం ఇవన్నీ ఉంటాయి కదా, ఇంటర్వ్యూలు చేయటం ఇవన్నీ ఉంటాయి కదా ఎంప్లాయీస్కి. ఎమ్మెల్యేలకి పర్ఫార్మెన్స్ రివ్యూ ఎవరు చేయాలి? మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు ఎదురు చూడటం అనేది ఎంత నరకం ఓటర్లకి. नेता जनता के पीछे और चुनाव के बाद जनता नेता के पीछे. और सर 5 साल इज टू लॉन्ग अ पीरियड इन दिस डे एंड एज. నాయకులు ప్రజలు వెంటబడాలా లేదా ప్రజలు నాయకులు వెంటబడాలా? అతను అడిగిన ప్రశ్న కరెక్ట్గా. ఓకే, ప్రజలు ఓట్లప్పుడు మాత్రమే నాయకులు ప్రజలు వెంట పడతారు. ఒకసారి ఎన్నికలైన తర్వాత ప్రజలు మొత్తం ఎమ్మెల్యేలు వెంట పడతారు. సార్ అని వాడు గేట్లో కూడా రాని తోజేస్తుంటారు బయటికి. अगर एक गलत फैसला गलत नेता को चुनने का लिया तो लाखों लोगों का भविष्य अंधकार में जाता है और पूरा क्षेत्र पीछे जाता है. सर, ఎవరినైనా పొరపాటున ఒక వ్యక్తిని మనం తప్పుగా ఎన్నుకున్నామంటే ఇంకా వాళ్ళ యొక్క ఆ 5 సంవత్సరాలు ఆ నియోజకవర్గంలో ప్రజలు భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది కదా. పొరపాటున మంచోడని ఓటేసి తర్వాత గెలిచిన తర్వాత చెడ్డోడని తెలిస్తాయి. మరి ఈ 5 సంవత్సరాలు వాళ్ళు భరించాల్సిందేనా? మంచి ప్రశ్నలు వేసాడు ఇతను. we can trust our voters to elect. हमें अपने मतदाता पे विश्वास करना चाहिए कि वो अपनी गलती बदल भी सके राइट टू रिकॉल की ताकत से. కరెక్ట్. ఒక్కోసారి మనం పొరపాటున ఒక తప్పు చేసి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోకుండా చెడ్డ వ్యక్తిని ఎన్నుకుంటే తప్పుని సరిదిద్దుకునేటువంటి అవకాశం ప్రజలకు ఎందుకు లేదు? తప్పుని సరిదిద్దుకునేటువంటి అవకాశం ప్రజలకు కూడా ఉండాలి కదా. Let me clarify that right to recall is not a weapon against politicians. It is an insurance policy for democracy. Or అది రైట్ టు రీకాల్ అనేది పొలిటీషియన్స్ మీద వాడేటువంటి ఒక ఆయుధంగా చూడకూడదు. డెమోక్రసీని కాపాడేటువంటి ఒక ఇన్సూరెన్స్గా చూడాలి అని అన్నాడు అతను. నెలల తరబడి బెడ్ రెస్ట్ జాబ్ పోయింది, సేవింగ్స్ కూడా అయిపోయాయి. అయినా సరే నా డెలివరీ ఖర్చులన్నిటినీ నేనే చూసుకున్నాను. నా పేరు అంజలి, మా ఊరు వైజాగ్. నేను ప్రెగ్నెంట్. ఏదో వచ్చింది మధ్యలో. सर, आज मैं इस सदन में ये मांग रखता हूँ दिस डे एंड एज अगर एक गलत फैसला गलत इट इज एन इंश्योरेंस पॉलिसी फॉर डेमोक्रेसी. और भारत के संविधान में जब आप राष्ट्रपति को इम्पीच कर सकते हैं टेन्योर के दौरान, उपराष्ट्रपति को हटाने का प्रावधान है. जजों को इम्पीच करने के लिए प्रोसेस लेट डाउन है. यहाँ तक అది రాష్ట్రపతిని తీసేస్తారు, జడ్జిలను ఇంపీచ్మెంట్ చేస్తారు, ఉపరాష్ట్రపతిని తీసేస్తారు, ప్రెసిడెంట్
మన ప్రధానమంత్రిని గవర్నమెంట్ పడగొట్టచ్చు, ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి గవర్నమెంట్ని పడగొట్టు అన్ని చేయొచ్చు, కానీ ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్ని ఎందుకు రీకాల్ చేయకూడదు అనే ప్రశ్న మంచి ప్రశ్న వేసాడు. रूलिंग गवर्नमेंट के खिलाफ नो कॉन्फिडेंस मोशन लाकर आप सरकार बर्खास्त कर सकते हैं, तो एमपी एमएलए अगर आपका नॉन परफॉर्मिंग है तो उसको हटाने के लिए क्यों नहीं राइट टू रिकॉल मतदाता को देना चाहिए। दुनिया की 24 से ज्यादा डेमोक्रेसीज में राइट टू रिकॉल का मैकेनिज्म लागू है, जिसमें यूएस, कनाडा, स्विट्जरलैंड जैसे देश है। मैं आपको उदाहरण देता हूं सर कैलिफोर्निया में ఈ అంటే ప్రపంచంలో 26-24 అన్నాడు, నాకు కరెక్ట్గా హిందీ నెంబర్లు తెలీదు, ఏదో ఒక నెంబర్ చెప్పాడు. అన్ని దేశాల్లో రీకాల్ ఆప్షన్ ఉందట. యూఎస్, కెనడా, యూకే లాంటి దాంట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చకపోతే రీకాల్ చేసేటువంటి అవకాశం ఉంది అని అంటున్నాడు. మరి నిజమో లేదో తెలియదు. गवर्नर क्रिस डेविस नाम के नेता 2002 में चुने गए। उनके कार्यकाल में मैसिव पावर कट हुए, एनर्जी क्राइसिस हुआ, बजट की मिसमैनेजमेंट और गन शूटिंग की वारदातें हुई। उसके चलते 1.3 मिलियन कंस्टिट्यूएंट्स ने एक पिटीशन साइन करके दी कि इन्हें रिकॉल किया जाए। वहां के चुनाव आयोग ने रिकॉल वोट कराया 7 अक्टूबर 2003 को। और అక్కడ ఏదో ఒక దేశం గురించి చెప్తున్నాడు. ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఎవరో ఒక అతను ఎన్నుకున్నారట. అతను ఎన్నుకున్న తర్వాత అతను సరిగ్గా పట్టించుకోకపోతే వేల మంది ఆకలితో అలమటించిపోయారు. 1.3 మిలియన్ ఓటర్ల సంతకం చేసి ఇతను మాకొద్దు అని చెప్పేస్తే అతను రీకాల్ చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సి వచ్చింది, అతను పట్టించుకోకపోతే. అలాంటి సిస్టమ్ మనకి ఎందుకు లేదు అని అడుగుతున్నాడు. 55% मतदाताओं ने वोट किया कि इस नेता को बर्खास्त किया जाए। क्रिस डे 55% అంటే ఎంతో మరి. ఓకే, నాకు కొద్దిగా లైట్గా వచ్చింది, ఎక్కువ రాదు. సో నంబర్లో అనేబుల్ టు అండర్స్టాండ్. ग्रे डेविस को हटाया गया और आर्नल्ड श्वार्ज़नेगर को वहां पे गवर्नर बनाया गया। सर मैं बता दूं कि हिंदुस्तान में भी इसका प्रेसिडेंट है। कर्नाटक, मध्य प्रदेश, महाराष्ट्र और राजस्थान में रिकॉल मैकेनिज्म ग्राम पंचायत के स्तर पे लागू है और ग्राम सभा के लोग मतदाता वोट करके उन्हें वापस बुला सकते हैं। सर लेकिन इसका मिसयूज ना हो इसलिए हमें सेफगार्ड ఏదో కొన్ని రాష్ట్రాల్లో మరి రీకాల్ సిస్టమ్ ఉంది గ్రామ పంచాయతీలో అంటున్నాడు. మరి అది నిజమో లేదు. भी बनाने पड़ेंगे। एक थ्रेशोल्ड रखना चाहिए कि 35 से 40% मतदाता अगर साइन कर दे तभी राइट टू रिकॉल वोट करवाया जाए। नेता को 18 महीने के लिए परफॉर्मेंस पीरियड देना चाहिए, कूलिंग ऑफ पीरियड, जिसमें उसे ना हटाया जाए। स्पेसिफिक ग्राउंड्स फॉर रिमूवल होने चाहिए ताकि फ्रिवलेस ग्राउंड्स ना हो और रिकॉल कम से कम 50% वोटों के बाद हो। ऐसा होगा तो पार्टियां भी ऐसे लोगों को टिकटें देंगी जो परफॉर्मर्स हो, ना कि नॉन परफॉर्मिंग एसेट, और भारत की डेमोक्रेसी मैच्योर होगी, सिटीजन empowerment बढ़ेगा and recall will give the voter the power to fix that right now sir. అదే అంటే అతను ఏమంటాడంటే మీరు ఒకసారి అలా తీసేసేటువంటి అవకాశం ఉంటే పార్టీలు కూడా జాగ్రత్తగా ఇస్తారు, అతను జాగ్రత్తగా మంచోడికి ఇస్తారు, పర్ఫార్మింగ్ చేసేవాడికే ఇస్తారు. ఒక కంపెనీ హైర్ చేసుకునేవాడు బాగా పర్ఫార్మింగ్ చేసే ఎంప్లాయీకి ఉద్యోగం ఇచ్చినట్టు ఈ పార్టీలు కూడా ఎమ్మెల్యేల టికెట్లు, ఎంపీ టికెట్లు కూడా పర్ఫామ్ చేసే వాళ్ళకే ఇస్తారు. అప్పుడు జాగ్రత్తగా ఈ రీకాల్ సిస్టమ్ ఉంటే అనేది ఒక మంచి సిస్టమ్ చెప్పాడు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకి ఇప్పుడు ఒకసారి ఎన్నికలైన తర్వాత 5 సంవత్సరాలకి వాళ్ళు మన మాట వింటారు, నియోజకవర్గాలకు రారు, అసెంబ్లీలో మన సమస్యలను ప్రశ్నించరు. చాలామంది కరప్షన్ క్రిమినల్ అయిపోతారు, పార్టీలు మారుతూ ఉంటారు, షిఫ్ట్ అవుతూ ఉంటారు. భారతదేశంలో 43% ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, 29% సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. జీతాలు తీసుకుంటారు, పవర్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ పనిచేయరు మన కోసం. మరి అలాంటప్పుడు మనం వెనక్కి తీసుకోవాలి. మనం పే చేసినటువంటి ట్యాక్స్ మనీ కదా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, మరి వాళ్ళు పని చేయాలి కదా. పని చేయనప్పుడు మరి వాళ్ళు రీకాల్ చేసే సిస్టమ్ ఎందుకు లేదు అనేది కరెక్టే కదా అతను చెప్పింది. అసెంబ్లీలో చాలామంది నోరు తెరవని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళు అసలు ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడరు. ఓకే, డిబేట్లో పార్టిసిపేట్ చేయరు, మన సమస్యలను అక్కడ లేవనెత్తరు. అసలు ఊరికే ఏదో అటెండ్ అయిపోయి అక్కడ పడుకొని మళ్ళీ హోటల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి చేస్తారు తప్ప అసలు కనీసం ఇతను ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అసెంబ్లీలో అనే విషయం కూడా తెలియదు. క్లాస్ రూముల్లో కనుక కొంతమంది పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళు రోజు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు. అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పార్టీలు మారేది వాళ్ళే, వేరే గవర్నమెంట్లో వాళ్ళే, డబ్బులకి అమ్ముడిపోయేది వాళ్ళే, సైలెంట్గా ఉండేవాళ్ళే, గొడవ చేసేవాళ్ళు అమ్ముడిపోరు ఇప్పుడు. ఓకే, పార్టీల తరపున మాట్లాడేటువంటి గొడవ చేసేవాళ్ళు ఇప్పుడు అమ్ముడుపోరు. వీళ్ళు సైలెంట్గా వెనక బెంచ్లో కూర్చొని నాన్ పర్ఫార్మింగ్ వాళ్ళే అమ్ముడుపోతుంటారు అటు ఇటు. సో కాబట్టి యుఎస్ఏ, స్విట్జర్లాండ్, కెనడా, వెనుజులా, పెరు ఇట్లాంటి దేశాల్లో ఉన్నప్పుడు మన దేశంలో ఎందుకు ఉండకూడదు
అనేది అతను అడిగిన ప్రశ్న కరెక్ట్. అది ఓకే, ఇది అసలు 5 years ఎందుకు సఫర్ అవ్వాలి? ఒక్కసారి ఓటేస్తే ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా సాల్వ్ అవ్వాలన్నా సరే, కరప్షన్ తగ్గించాలన్నా సరే, అసెంబ్లీకి అటెండ్ అయ్యే విధంగా చేయాలన్నా, పబ్లిక్ మాట వినాలన్నా సరే ఈ రీకాల్ సిస్టమ్ ఉండాలి అనేది రాఘవ్ చద్దా చేసినటువంటి అతని స్పీచ్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది, నాకు నచ్చింది, అది మీకు చూపిస్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.